ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలు అంటూ హడావుడి చేశారని, ఇవి కట్టడానికి కావాల్సిన 8,480 కోట్లు మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక కేంద్రం ఇచ్చిన నిధులు, నబార్డు నుంచి తెచ్చిన రుణాలు కలిపి 1,550 కోట్లు ఖర్చు చేశారన్నారు. అంటే కేవలం 18% మాత్రమే వినియోగించారని చంద్రబాబు వెల్లడించారు. ఇక జూన్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఏవైతే 6 కాలేజీలు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిందో వాటి కోసం 786 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8,480 కోట్లు కావాలి. 8,480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను, వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే, ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల భవిష్యత్తు డిమాండ్ తీర్చడానికి కూటమి సర్కారు ముందుందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇక ట్రాన్స్కో పరిధిలోని 68 ప్రాంతాల్లో 5,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు. విద్యుత్ సబ్స్టేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, పేరాబత్తుల రాజశేఖర్, బీటీ నాయుడులు అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పారు. ట్రాన్స్కో చేపట్టే వివిధ పనులతో నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గడంతో పాటుగా లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో 6 నుండి 8% విద్యుత్ వినియోగం పెరుగుతుందని తెలిపారు. 33/11 kV సబ్స్టేషన్లు, అట్లానే 132 సబ్స్టేషన్స్ లేవని చెప్పి అన్నారు సార్. అదొకటి. అదేవిధంగా రాజశేఖర్ గారు అడుగుతారు 175 కాన్స్టిట్యూన్సీలో ఇండస్ట్రియల్ పార్కులు. అదేవిధంగా రాష్ట్రంలో 6 నుంచి 8% పవర్ వినియోగం పెరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అడిగారు సార్. ఒకసారి 72,600 మెగా వోల్ట్స్ యాంపియర్ ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీతో రాష్ట్రంలో ట్రాన్స్కో పరిధిలో 375 సబ్స్టేషన్స్ ఉన్నాయి సార్. 33. అదేవిధంగా వీటిలో 400 kV సబ్స్టేషన్స్ 18 ఉన్నాయి సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ 113, 132 kV సబ్స్టేషన్స్ 244 ఉన్నాయి సార్. దీని ద్వారా మనం మ్యాక్సిమం డిమాండ్ అయిన 13,712 మెగావాట్లు మరియు 263.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగాన్ని అందుకోగలుగుతున్నాం సార్. గృహ, పారిశ్రామిక, వ్యవసాయం గల భవిష్యత్తు డిమాండ్ని తీర్చడానికి మరియు నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గించడానికి, లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతం రూపాయలు 5,500 కోట్లతో 68 చోట్ల ట్రాన్స్కో పనులు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా వీటితో పాటు 14 ప్రాంతాల్లో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని భవిష్యత్తు అవసరాల కోసం నిర్మిస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ పనులు 6% నుంచి 8% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నాం సార్. దశల వారీగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కనుక పూర్తయితే ఏలూరు నగరంలోని కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలపై పెద్ద మొత్తంలో ట్యాక్సులు వసూలు చేస్తున్నారని అసెంబ్లీ ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడారు. అయితే ఒక్కో చోట 3-6 రెట్ల వరకు ట్యాక్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లో ఇలా వసూలు చేయడం లేదన్నారు. ఇదిలా ఉండగా ఏలూరు కార్పొరేషన్లో గ్రామాలు విలీనం తర్వాత ట్యాక్స్ విధింపుల్లో తేడాలున్నాయని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ బిల్డింగ్కు, ఖాళీ స్థలాలకు ఒకేలా పన్ను ఉండేలా పరిశీలించాలని చంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలా చోట్ల ఉన్నాయి.
దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట 1 రెట్టు, ఒక్కొక్క చోట 3 రెట్లు, ఒక్కొక్క చోట 6 రెట్లు కూడా అధికంగా ఉంది. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్కి ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే 0.5% కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ షెడ్స్కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటటువంటిది. లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 300 గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే 12,000 పడుతుంది, ఒక్కో చోటన వచ్చేసరికి అదే 30,000 నుంచి 60,000 వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది. దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరటం జరుగుతుంది. వర్షాధార రైతులకు సాగునీటి సదుపాయం కల్పించాలని అసెంబ్లీలో కోరూరు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి నియోజకవర్గంలో బాడంగి, తెర్ల, రామభద్రపురం మండలాల్లో వర్షంపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఇక చెక్ డ్యాంలో నిర్మించి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. 175 నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యేకి కొన్ని నిధులు కేటాయిస్తే కొన్ని సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం బాడంగ మండలంలో డొంకిరవలస ఫిర్కాలో సుమారు 10 నుంచి 12 గ్రామాలు వర్షాధారం మీద ఆధారపడినటువంటి గ్రామాల అధ్యక్ష. మీకు తమరికి ఎంతో ఆప్త మిత్రులు తెరలం మాజీ శాసనసభ్యులు టెంటు జయప్రకాష్ గారి కళ అధ్యక్ష. ఆ డొంకిరవలస ఫిర్కాకి అప్లాండ్ ఏరియాస్కి నీరు తేవాలనేది వారి యొక్క కళ. రామభద్రపురం మండలం కోటసెర్లాం దగ్గర ఏడుంపుల గడ్డ మీద ఒక 70-75 లక్షలు ఖర్చు పెట్టి ఒక చెక్ డ్యామ్ కడితే ఆరికి తోట మీదుగా డొంకిరవలస ఫిర్కాలో ఉన్నటువంటి గోపినాయుడుపట్నం ట్యాంక్కి నీరు వచ్చి అక్కడ సాగునీరు సమస్యకి చాలా మటుకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష. దయచేసి తమరు చొరవ తీసుకొని మా ఎమ్మెల్యేలకి మండలానికి 1 కోటి రూపాయలు కాకపోయినా 50 లక్షలైనా మండలానికి టౌన్కి ఇవ్వకపోతే చిన్న చిన్న పనులు చేయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. కడప టీడీపీలో నిన్న మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుకూల ప్రతికూల వర్గాల మధ్య మాటల యుద్ధం ముదురుతూనే ఉంది. వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నేత కృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు కార్పొరేటర్ సుబ్బారెడ్డి. ఇన్నాళ్లు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆయన సతీమణి ఎమ్మెల్యే మాధవిరెడ్డితో అనేక పనులు చేయించుకుని వారినే విమర్శిస్తావా అంటూ ధ్వజమెత్తారు. కడప నగరంలో పార్టీని నమ్ముకుని బాగుపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే 3వ వరుసలో కృష్ణారెడ్డి మాత్రమే ఉంటారని గుర్తు చేశారు. వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చిన 8 మంది కార్పొరేటర్లను తరిమేస్తావా, అంత దమ్ము నీకుందా అంటూ సవాల్ విసిరారు. ఇంకోసారి ఎమ్మెల్యే దంపతులపై నోరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడున్న 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం. తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకొని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడికే ఫోన్ చేసిన, నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా, నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు, నేనే ఇన్ఛార్జ్ కూడా అవ్వచ్చు భవిష్యత్తులో, నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు, కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదని చెప్పి 4 రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని 10 నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతాడంట. ఉందా నీకు అంత దమ్ముందా? పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవిరెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు
ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడవలసిన మాటలే కాదు, ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు. సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది. కృష్ణారెడ్డి గారు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు, పాత కడప ప్రజలకు తెలుసు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసినవన్నీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. సొంత బావ ఆస్తి తీసుకున్నావు, నానేపల్లిలో 5 ఎకరాలు తీసుకున్నావు, ప్రకాష్ నగర్లో 25 సెంట్లు తీసుకున్నావు. ప్రతి డీలర్ దగ్గర, రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు. మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్. సభ్యతగా పోస్టులు పెట్టుకోవడానికి మాత్రమే సోషల్ మీడియా ఉండాలి, అంతేకాని రెచ్చగొట్టే ధోరణిలో ఉండకూడదన్నారు. ముఖ్యంగా మహిళలను, కుటుంబ సభ్యులను వేధించడం వంటి పోస్టులను ప్రభావితం చేస్తే తప్పని చెప్పారు. ఇక ఫేక్ ఐడియాలను సైతం గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్. కాకపోతే ఎప్పుడైనా షార్టేజ్ అయినప్పుడు ట్యాంక్స్ ఇస్తాం, కానీ ఇంత ముందు లాగా ఇప్పుడు ట్యాప్ కనెక్షన్స్ రోడ్ సైడ్ ఉన్నాయి. కొట్టేటట్టు డ్రైన్ లా కొట్టించి మీకు ఇక్కడ 3 కేసెస్ వచ్చినాయి. వాళ్ళు లేరంట ఇండ్లలో. ఇక్కడ ఓన్లీ లైన్ ఉంది మేడం, ఇంటర్నల్ లైన్స్ ఓన్లీ. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్. సభ్యతగా పోస్టులు పెట్టుకోవడానికి మాత్రమే సోషల్ మీడియాలో ఉండాలి, అంతేకాని రెచ్చగొట్టే ధోరణిలో ఉండకూడదన్నారు. ముఖ్యంగా మహిళలను, కుటుంబ సభ్యులను వేధించడం వంటి పోస్టులను ప్రభావితం చేస్తే తప్పని చెప్పారు. ఇక ఫేక్ ఐడియాలను సైతం గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్. సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు, అట్లా మీరు పర్సనలీ వాడతారా? ఎవరు కూడా జనాలు వాడట్లేదు. అది చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ ఆల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి. సోషల్ మీడియా ఓన్లీ, కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది, ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు, ఎవరి దగ్గర నా పేరు ఉండదు. అదే ఆలోచించడంతో అందరూ ఇది చేస్తున్నారు. కానీ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తాము. ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం. ఒక సెపరేట్ సేల్ ఉంది, ఆ సేల్లో మేము స్ట్రెంథన్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము. అందరి మీద హూఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే. మీడియా కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజ్ విక్టిమే, మీకు కూడా తెలుసు. సివిల్ సొసైటీ కూడా విక్టిమే, విమెన్ పర్టికులర్లీ స్ట్రాంగ్ విక్టిమే. ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు. మన పొజిషన్ క్లియరే, మనం చాలా సీరియస్గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం. విల్ గో ఫర్ అరెస్ట్.
గుంటూరు తూర్పులో కలరా డయేరియా కేసులు తీవ్రతరం అవుతుండటంతో కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్ అధికారుల దృష్టికి సారించారు. ఇటీవల నమోదైన కలరా కేసులపై ఆరా తీశారు కలెక్టర్ తమీం అన్సారియా. ఇక ప్రగతి నగర్, రామిరెడ్డి తోట ప్రాంతాలను వారు పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో డయేరియా 94 కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఇందులో 3 కలరా కేసులు నమోదయ్యాయన్నారు. నెహ్రూ నగర్, రామిరెడ్డి తోట వంటి ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాట్లు చేసినట్లుగా కలెక్టర్ తెలియజేశారు. కదా అది మన వాటర్ యూజ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా పర్యటించారు. కలరా డయేరియా వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్న బాధితులను పరామర్శించారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ప్రగతి నగర్లోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, తాగునీటి సమస్యలు వంటి వాటిపై ప్రజలతో చర్చించారు. ఇప్పుడు ఏదో మెడికల్ క్యాంప్ పెట్టారంటున్నారు కదా, దాని పరిస్థితి ఏంది? గుంటూరు అమరావతి రోడ్డులోని కేఎస్ఆర్ గ్రౌండ్స్లో డాక్టర్స్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే టోర్నమెంట్లోని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్లో 10 జట్లు క్రీడాకారులు పాల్గొన్నారు. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే వారికి ఇలాంటి టోర్నమెంట్లు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ప్రతి ఏటా ఇలాంటి టోర్నమెంట్లు కొనసాగించాలని సూచించారు. ఇవాళ ఈ కేఎస్ఆర్ కౌంటీలో డాక్టర్స్, బోత్ మెడికల్ అండ్ డెంటల్ డాక్టర్స్, లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఒక వారం పాటు మంచిగా ఒక రిలాక్సేషన్ అనుకుంటాను. డాక్టర్స్కి చక్కగా స్పోర్ట్స్ ఆడుకోవడానికి, ఎస్పెషల్లీ ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వీళ్ళు. ఇవాళే మొదలు 10 టీమ్స్, 10 కెప్టెన్స్ ఇక్కడ మోహరించున్నారు. మంచి మంచి కప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ కప్పుని ఎవరు బ్యాక్ చేస్తారా అనేది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరు ఈ బ్యాక్ చేస్తారు ఈ కప్పునని. వీళ్ళు మిక్స్డ్ డబుల్స్ కూడా ఆడబోతున్నారు. ఇంత మంచి గేమ్ స్పిరిట్ డాక్టర్స్కి రావటము, ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు స్ట్రెస్లో ఉంటుంటారు. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ నేను అనుకోవటము. చక్కగా అందరూ 1 వీక్ పాటు ఈ స్పోర్ట్స్లో, అంటే ఈ బ్యాడ్మింటన్ క్రీడలో ఓలలాడి. నల్లమల్ల అడవులోని వన్యప్రాణులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఫారెస్ట్ ఆఫీసర్ మహమ్మద్ రహూఫ్. ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎఫ్ఓగా నూతన బాధ్యతలు చేపట్టారు రహూఫ్. ఏ కొట్టురుంజంలో గైడ్లను ఏర్పాటు చేసి అడవుల వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను అడిగి తెలిపామన్నారు. ఇక ప్రతి 4 ఏళ్లకు ఒకసారి టైగర్స్ లెక్కింపు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నేను డెప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్ డివిజన్ చార్జ్ తీసుకున్నాను. ఎర్లియర్ ఐ వర్క్ యాజ్ సబ్ డిఎఫ్ఓ శ్రీశైలం అండ్ ఐ హావ్ బీన్ పోస్టెడ్ హియర్. సో మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఉంది. అండ్ అందులో మార్కాపూర్ డివిజన్ అనేది లార్జెస్ట్ డివిజన్ ఇన్సైడ్ దిస్ టైగర్ రిజర్వ్ అవుట్ ఆఫ్ ద 4 డివిజన్స్. సో ఇక్కడ చార్జ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఏ ఆనర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ వెరీ సీరియస్లీ హియర్. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకి ఈ డివిజన్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది మెయిన్ ప్రయారిటీ ఉంది ఇప్పుడు. సో దీనికి ఈ సంబంధించి మనకున్న డిఫరెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ప్రొటెక్షన్ యాక్టివిటీస్, అది నైట్ ప్యాట్రోలింగ్, డే ప్యాట్రోలింగ్, వెహికల్ చెక్కింగ్, అలాంటి డిఫరెంట్ బ్యూటీ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్స్ అనేది అందరి వరకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తాం. తర్వాత మాదక ద్రవ్యాల వినియోగం లేని జిల్లాగా నెల్లూరు జిల్లా నిలవాలని బీజేవైఎం నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నమో యువ 2K రన్ నిర్వహించారు. గాంజా, ఇతర డ్రగ్స్ను అరికట్టే విధంగా అవగాహన కల్పిస్తూ యువత నినాదాలు చేస్తుంది. పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపే మత్తు పానీయాల వినియోగాన్ని అరికట్టేందుకు యువత సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు కందికట్టు రాజేశ్వరమ్మ, భరత్ కుమార్, వంశీధర్లు పాల్గొని యువత స్ఫూర్తిని ప్రశంసించారు. వెనక వైపుకి వచ్చినట్లయితే ఈ రోజు విఆర్స్ నుంచి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ అధికారులకి
గౌరవనీయులైన ఎస్పీ గారికి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో డ్రగ్ అనేది విపరీతంగా జరుగుతున్నటువంటి విషయం. బంగాకు కొన్ని టీములు ఈ బంగాకు డ్రగ్స్ స్కూళ్ళలో కాలేజీల్లో అనేక మందికి పబ్లిక్ కి ఇస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా అరికడతారని ఒక మంచి ఆఫీసర్ గా, ఒక మహిళగా మీరు ఈ యొక్క జిల్లాలో అరికడతారని బీజేవైఎం భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. యువతకి డ్రగ్స్ వాడకం ఏదైతే మితిమీరిపోయిందో మన ప్రాంతంలో వాళ్ళకి డ్రగ్స్ మీద అవగాహన తెలియజేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలన్నింటి కూడా యువతకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా యువ మోర్చా నాయకులందరూ కూడా అనేక కళాశాలలకు వెళ్ళి అక్కడ యువతకు డ్రగ్స్ వాడకం వల్ల ఇబ్బందులు పెట్టాలి. ఆవిడ సహకారంతో మన ఎస్పీ గారి సహకారంతో డ్రగ్స్ రహిత ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి భక్తులు ముందుకు వచ్చారు. బి కొండలరావు అనే భక్తుడు ఆలయంలోని అద్దాల మండప నిర్మాణం కొరకు విరాళాన్ని ఇచ్చారు. సుమారు ₹1 దేవస్థానం అధికారులకు కొండలరావు అందజేశారు. ఈ విరాళం ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు ఆలయ అధికారులు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్ నాయకులు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కో కన్వీనర్ రాజు ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోయినా కూడా ఇంకా అమలు కాలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. సత్వరమే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఏఐవైఎఫ్ నేతలు. పాదయాత్రలో నారా లోకేష్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పారు. మీరు చెప్పి 15 నెలలు దాటొస్తున్నా సరే మీరు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు. అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలా, ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధీనంలో 26 జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ మరి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నిరుద్యోగుల్ని గాలికి వదిలేసి ఏది కూడా అసెంబ్లీలో. పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద గడ్డి మందు తాగి వ్యక్తి వద్ద ఏఐటీసీ నేతలు ధర్నా నిర్వహించారు. సివిల్ సప్లై గోడౌన్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ నిబంధన ప్రకారం లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలను కాంట్రాక్ట్కు ఇవ్వాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఎం మన్మథరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెందుర్తిలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ వద్ద కళాశాలతో కలిసి కాంట్రాక్టర్ తీరుపై ధర్నా నిర్వహించారు. కళాశాలలకు లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ప్రభుత్వం టన్నుకు ₹125 చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఈ నిబంధనలను కాంట్రాక్టర్ తొంగలో తొక్కుతున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి మండల పాయింట్ ఎంఎల్ఎస్ పాయింట్ సివిల్ సప్లై గొడవనందు దాదాపు కళాశీలందరూ కూడా 30-40 సంవత్సరాల నుంచి కూడా విధులు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. రేషన్ బియ్యాన్ని లోడింగ్ అన్లోడింగ్ అనేది గొడవ వద్ద చేస్తూ గొడవలో లోడింగ్ అనేది వేసుకొని డీలర్ డిపో వద్ద అన్లోడింగ్లు చేసే పని అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తే రేట్ అనేది చెల్లిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే డీలర్ ఉందో ఆ డీలర్ డిపో వద్ద అన్లోడింగ్లు కూడా వీళ్ళే వెళ్ళడం అనేది ఈ రోజు అనేది కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వెళ్తున్నారు. ఈ రోజు అనేది గవర్నమెంట్ అనేది అక్కడ డీలర్ పాయింట్ దగ్గర అన్లోడింగ్ చేస్తే టన్నుకి ₹125 అనేది కాంట్రాక్ట్ అకౌంట్లోకి పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఆ డబ్బులే ఇక్కడ కళాశీలకి అనేది అక్కడ అన్లోడింగ్ చేస్తే ఆ డబ్బులు అనేది కళాశీలకి అనేది చెల్లించడం అనేది ఒక పెందుర్తి మండలం దాదాపు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుపాటులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ఇచ్చింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చెట్ల కింద ఉండవద్దునని హెచ్చరించింది.